ఏపీలో పాస్టర్ అనుమానాస్పద మృతి చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పోలీసులు రోడ్డు ప్రమాదంగా చెబుతూ ఉండగా క్రైస్తవ మత బోధకులు మాత్రం దీనిని హత్యగా ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఈ తరుణంలో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత హైదరాబాద్ తరలించే ప్రయత్నం జరుగుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో రోడ్డు ప్రమాదమని తొలుత భావించారు. అయితే ఆయన శరీరంపై గాయాలుండటంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రవీణ్ పగడాలది హైదరాబాద్ అయితే రాజమండ్రి ఎందుకు వెళ్లారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. హైదరాబాద్ నుంచి విశాఖకు బైక్ మీద వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు అనుమానాలున్నాయి. బైక్ మీద వెళుతున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి దాడి చేసి చంపేశారు అంటూ సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలుండటంతో అనుమానాలు పెరిగాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఏపీ పోలీసులు దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి ఘటన జరిగిన జాతీయ రహదారి వరకు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ చేయాలని టీడీపీ నేత మహాసేన రాజేష్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి బైక్ తిరిగే పరిస్థితి ఉండదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ చెబుతున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోలేదని, ఆయన మరణంపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పాస్టర్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పగడాల ప్రవీణ్ హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మృతిపై అనుమానాలున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సైతం ఆరా తీశారు.